నువ్వు కరుణను పొందుకున్నావు, నువ్వు కరుణను చూపించాలి కదా. నువ్వు కరుణను పొందుకుని కరుణను చూపిస్తలేదు కాబట్టి బాధ పెట్టే వాళ్ళ దగ్గర నేను అప్పచెప్తాను. ఏదో ఒక తలుపులు వేసి మూసి పెడతాం కాదు, నీ జీవితాన్ని బాధతో నింపుతాను అని దేవుడు చెప్తున్నాడు అండి. బాధ పెట్టేవారు నిన్ను బాధపరుస్తూనే ఉంటారు నువ్వు రుణాన్ని తీర్చేంత వరకు. అంటే ఎప్పటికీ నీకు సంతోషం అనేది ఉండదు. ఈరోజు ఒక మాట యథార్థంగా చెప్తున్నాను, స్ట్రైట్ ఫార్వర్డ్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో చూసుకోండి. ఈరోజు చాలామంది జీవితంలో యేసు ప్రభువును నమ్ముకున్నారు, సొంత రక్షకుడిగా అంగీకరించారు, పాపాలు ఒప్పుకున్నారు, ఆయన కరుణ కృపను పొందుకున్నారు. కానీ వారి జీవితంలో ఇతరుల పట్ల చేదైన మనసు, క్షమించరాని మనస్సు ద్వారముగా మీ జీవితంలో ఏ ఒక్క ఆశీర్వాదం కూడా లేదు, ఏ ఒక్క మేలు కూడా లేదు, ఏ ఒక్క మంచి కూడా లేదు. పేరుకు క్రైస్తవులు కానీ దేవుని బిడ్డలుగా క్రైస్తవుడు జీవించే విధానము కనబడతలేదు. పేరుకి క్రైస్తవులు కానీ బ్రతుకు చేస్తే స్వార్థపరుడు. జీవించినది నేను కాదు క్రీస్తే అంటున్నాము, కానీ ఎప్పుడు నాకు 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 అంటూ ఇతరుల్ని దూషిస్తున్నామంట. అటువంటి వారు చెడ్డ దాసులు, చెడ్డమైన వారు, దోషులు.